ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ అలాగే తెలంగాణ సంబంధించిన జనసేన నేతలు అయితే ఇక్కడ హైదరాబాద్లోని టీటీడీ ఆఫీస్ దగ్గర మాత్రం దీక్ష చేశారు. దీక్ష అనంతరం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఎలాంటి ఈ యొక్క లడ్డు వివాదం పైన ఏం చెప్పదలుచుకున్నారు? జనసేన స్టాండ్ ఏంటి? జనసేన స్టాండ్ ఏం లేదు. అయితే లడ్డు కల్తీ జరిగిందని మనకు ఆల్రెడీ ఏదైతే నిర్ధారణ జరిగింది దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది యావత్తు ప్రపంచం ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఎక్కడెక్కడికి వెళ్ళి జాబులు చేసుకోవడం, అదేవిధంగా అనేక ఆయన మొక్కులు చెల్లించుకుంటే అన్నీ జరుగుతాయని నమ్మకం. ఈరోజు అటువంటి దాన్ని ఏ రకంగా అయితే బస్టు పట్టించారో గత ప్రభుత్వం మీరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా సిగ్గు శరం లేకుంటే ఈరోజు మాట్లాడతారు అక్కడ ఏం జరగలేదు, మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని డెవలప్ చేసాం. ఏం డెవలప్ చేసారు మీరు? 10,000 రూపాయలు టికెట్ పెట్టి అదే మీరు డెవలప్మెంటు. అదేవిధంగా లడ్డు ఏదైతే కల్తీ చేయడం అదే మీరు డెవలప్మెంట్ చేసింది. ఇంకా ఈరోజు 28కి ఏదో వెళ్తా అంటుండే ఆయన. నిజంగా మీరు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయన ఆశీస్సులు మీరు కావాలంటే మీ సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలి. అక్కడ ప్రసాదాన్ని కూడా మీరు ఆచరించాలి. అదేవిధంగా ఒక హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ మీరు ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు చేసిన పాపాలకి కూడా ఆంధ్రప్రదేశ్లో మీకు 11 సీట్లు వచ్చినాయి. ఆ పాపం గడుకోవడానికన్నా మీకున్న ఆస్తులన్నీ ఈరోజు ఈ హిందూ సమాజానికి అప్పచెప్పండి, హిందూ దేవాలయాలకు అప్పచెప్పండి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోండి, బద్రీనాథ్ టెంపుల్ తీసుకోండి, శ్రీశైలం టెంపుల్ తీసుకోండి, మిగతా భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్కి మీ ఆస్తిని అక్కడ నిలువుదోపిడీ చేయండి. అప్పుడు ఆయన మనకు అనుకరిస్తే చెప్పలేం, కానీ మీకు మీ కుటుంబానికి మాత్రం ఆయన వెంబడిస్తాడు. ఎందుకంటే దేవుడి సొమ్ము తిన్నోడు చరిత్రలో బాగుపడ్డట్టు లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు, యావత్తు ప్రపంచానికి తెలుసు. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు ఉన్నాయని చెప్పి ఈరోజు ఆయన ఇష్టానుసారంగా ఏది పడితే అది చెప్తే నమ్ముతారు అనుకుంటున్నాను, కానీ నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు హిందూ సమాజం అంతా ఏకమైంది. నువ్వా నేను తెలుసుకునే పరిస్థితికి వచ్చింది. అందులో భాగంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆ డిప్యూటీ సీఎం గారు ఏం చెప్తున్నారంటే సనాతన ధర్మ బోర్డు ఒకటి ఏర్పాటు చేయండి అని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరికి వచ్చినా మాట్లాడడానికి ఆ ఒక్క సమస్యను ఇంకా పునర్వతం పెద్ద ఎత్తున కాకుండా దాన్ని అక్కడనే నిర్మూలించడానికి ఈ యొక్క సనాతన ధర్మ కమిటీ ఉండాలనేది జనసేన స్టాండ్.